హృదయంతో. హల్లెలూయా. స్టార్ట్ అయిందా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిని. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటంటే అపవాదిని ఎక్కువ అంచనా వేయకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? అపవాదిని ఎక్కువ అంచనా వేయకూడదు. డు నాట్ ఓవర్ ఎస్టిమేట్ ద డెవిల్. హల్లెలూయా. అర్థమైందా? పోయినసారి మనం ఏం తెలుసుకున్నామంటే తక్కువ అంచనా వేయకూడదు అన్న విషయాన్ని 2 వారాలుగా బోధించుకున్నాము. ఈరోజు ఏమంటున్నామంటే ఎక్కువ అంచనా వేయకూడదు. ఓవర్ ఎస్టిమేట్ ఏం చేయదు, ఎక్కువగా ఊహించుకోనకూడదు. ఇటు తక్కువగా ఊహించుకోకూడదు, ఇక్కడ ఎక్కువగా ఊహించుకోనకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది తయారు చేయబడినది. ఏం చేయబడినది? తయారు చేయబడిన ఒక వస్తువు లాంటిది అనుకోండి, అంతే. అర్థమైందా? తయారు చేయబడినది. ఇగో ఇది తయారు చేయబడినది. ఏమైంది? దీన్ని మనం బాగా ప్రేమించినాం అనుకో, ఏమవుతుంది? ఇదే మన లైఫ్లో మొదటి విషయం అయిపోతుంది. తర్వాత ఏముండదుగా, ఇదే ఉంటుంది. అర్థమైందా? దీన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలనో అంతవరకే యూజ్ చేసుకోవాలి. అంతేనా కదా? మన యూజింగ్ ఎంతవరకు చేసుకోవాలి, దేన్నైనా ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకోవాలి. అయితే ఏమంటున్నాడు? కేవలం అది సృష్టించబడినదే. సృష్టించబడిన వాడై ఉన్నాడు, అంతే. సాతానుడు ఎవడు? సృష్టించబడిన వాడై ఉన్నాడు, తయారు చేసిన వాడై ఉన్నాడు. దేవుడు మనుషులను కూడా తయారు చేశాడు. మరి ఈ లెక్కన చూసుకుంటే, కానీ మనుషుల్లో ఆయన జీవ ఆత్మ ఇచ్చాడు. హల్లెలూయా. దానికి ఇవ్వలేదు, కేవలం దాన్ని ఘనపరచడానికి మాత్రమే దేవుడు దాన్ని తయారు చేశాడు. వేరే ఉద్దేశంతో తయారు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, మనుషులను కూడా దేవుడు ఘనపరచడానికి మాత్రమే సృష్టించాడు. సర్పమును కూడా అంతే. ఆదికాండం 3:1 ఏమంటే సర్పమును కూడా దేవుని గురించే ఏం చేశాడంటే ఘనపరచడానికి గురించే సృష్టించి పెట్టాడు. కానీ అది సాతానుకు మనసు ఇచ్చినది కనుక అది శపించబడినది. మానవులు కూడా సాతానుకు మనసిచ్చి శపించబడబడడానికి గల కారణం ఏంటంటే సాతాను ఎక్కువ అంచనా వేయడం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎక్కువ అంచనా అసలే వేయకూడదు. ఎందుకంటే దానికి ఒక నియమ నిబంధన ఉన్నది. నియమించబడిన దినం అని ఉంటుంది ఒకటి.
చూసుకున్నామా? హెజ్కేలు 28వ అధ్యాయము, అందరం తీయండి. 711 పేజ్ నెంబర్ 711. హెజ్కేలు 28వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని నిమిషంలో మాట్లాడుకున్నాం, ధ్యానించుకున్నాం. నీవు నియమింపబడిన దినము ఆ, మొదలుకొని ఆ, పాపము నీ యందు కనబడు వరకు ఆ, ప్రవర్తన విషయములోను ఆ. నీవు యథార్థవంతునిగా ఉంటివి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, వాక్యం చెప్పగల జ్ఞానాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాలో నుండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఏమి మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తండ్రి, మీరే నాలో ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యము తండ్రి వదిలివేయకుండా తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా కొట్టాలి చప్పట్లు, గట్టిగా కొట్టాల, గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనుషుల కంటే ముందుగా దేవదూతలను సృష్టించాడు. దేవదూతల్లో సృష్టించబడినది కూడా ఇది ఒక సాతాను. హల్లెలూయా. అయితే దాన్ని సృష్టించి ఒక రాజుగా పెట్టాడు. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే, ఇగో చూడండి, నన్ను చూడండి అందరూ. నేనున్నాను, ఇప్పుడు నేను ఒక పాస్టర్గా ఉన్నాను. నా కింద మీరందరూ విశ్వాసులుగా ఉండి దేవుని శిష్యులుగా మీరు తయారవుతూ ఉన్నారు. అంటే ఒక సమూహంగా మనం ఏర్పడినాం, ఒక ఫ్యామిలీగా ఏర్పడినాం. అదేవిధంగా ఆ సాతానును కూడా సృష్టించినప్పుడు అది ఏం చేస్తున్నాడంటే సమయానుకూలంగా నియమించబడిన దినము ఏమన్నది అక్కడ ఒకసారి చూడు, చదవండి. చదువున్నాను, మైక్లో చదువున్నాను. మైక్ తీసుకో, మైక్లో తీసుకో. నీవు నియమింపబడిన దినము మొదలుకొని, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు, పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థవంతుడిగా ఉన్నదట. నియమించబడిన దినము మొదలుకొని తన ప్రవర్తన విషయంలో దేవుడు వచ్చి చూసినప్పుడు దేవుని గనపరుస్తూ ఉంటూ అంటే దేవునికి భయపడినట్టుగానే భయపడుకుంటూ, దేవుడు చెప్పిన మాట వినుకుంటూనే వినుమట్టుకే వినుకుంటూ ఏమున్నదంట, ఆ ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రార్థన ఎప్పుడైతే అయిపోయినదో, ఎప్పుడైతే సంఘం నుండి బయట అడుగుపెట్టిందో, దేవుడు ఎప్పుడైతే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడో, వేరే కాడికి వెళ్ళిపోయాడో, అప్పుడు దాని పని చేసుకున్నా. ఏం చేస్తున్నది? నన్ను స్తుతించండి, నన్ను గణపరచండి. దాని కింద ఒకసారి చూసుకున్నాం 16వ వచనం చదవండి. హల్లెలూయా. త్వరగా. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వత్తివి గనుక నీవు పర్వతము మీద, దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కేరేబు కాలుచున్న రాళ్ల మధ్యలో నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేయిస్తుని. హల్లెలూయా. అయితే దేవుడు సమస్తమును పెట్టాడు. మనుషులకు కూడా సమస్త జ్ఞానాన్ని ఇచ్చి సమస్తము పెట్టగానే నాలాంటి వాడే లేడు. హల్లెలూయా. నేను ఒకసారి నా ప్రసంగంలో ఒక ప్రసంగం చేశాను, ఎత్తైన కొండ అన్న ప్రసంగం చేశాను. విన్నారా ఎవరన్నా? విన్నాం. ఎంతమంది గుర్తున్నది? ఎత్తైన కొండ. ఎత్తైన కొండ మీద మనం ఉండాలి. దేవుడు వీళ్ళని ఎక్కడ పెట్టినంటే ఎత్తైన కొండ మీద పెట్టినాడు. ఈ విషయంలో అక్కడ 6వ అధ్యాయంలో ఏమిటంటే, ఆ ఎత్తైన కొండ మీద పెట్టుకుంటే దేవుణ్ణి గణపరుస్తుంటా అంటే దానిలో ఉన్న అసూయ మొదలవుతున్నది. హల్లెలూయా. మనుషుల్లో కూడా అసూయ మొదలవుతుంటా అంటది. ఏ విధంగా అసూయ మొదలవుతుంది తెలుసా? నీవు చాలా దినాలుగా దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే, తాతలు ముత్తాతల కాంచెల్లి క్రైస్తవులుగా ఉన్నా, ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి క్రైస్తవులుగా ఉన్నా, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసిన వారిలో ఈ అసూయ కలుగుతుందంటది. హల్లెలూయా. ఎవరైనా ఈ నియమాలు చెప్పారనుకో వారికి కోపం వస్తుంటది. అర్థమవుతుందా? ఆ కోపం ఏంటి దొరికినా ఇక్కడే, అదే గర్వము.
వినుమట్టుకే విందురు గాని తర్వాత దానిని గ్రహించరు. బయటికి వెళ్ళగానే నాకు తెలియదా ఈ చెప్పిన విషయాన్ని ఇక్కడనే వదిలిపెడుతున్నాను. ఆ విధముగా దీనికి కూడా కేరేబుకు కూడా ఏమొచ్చిందంటే గర్వం వచ్చేసి ఉండగానే దాని నాశనమైన సమయం వచ్చింది కనుక ఆ ఎత్తైన పర్వతం నుండి కిందికి త్రోసివేయబడినది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైంది? కింద పడి ఎత్తైన పర్వతం నుండి ఎప్పుడైతే త్రోసివేయబడుతుందో అప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక అంతస్తు బిల్డింగ్ మించి కింద పడ్డామనుకో, కాలువరెక్క ఇరుగుతుందా? ఇరుగదా? ఇరుగుతుందా? అంతే. దాని పరిస్థితి కూడా అంతే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దాన్ని నాశనం చేయాలనుకోలేదు, దానికి కూడా సమయాన్ని ఇచ్చిండు. నిన్ను సృష్టించిన విషయం ఏమిటి, నిన్ను సృష్టించబడడానికి కారణం ఏమిటి, ఆ విషయం ఏందో నీకు తెలుసు. ఆ విషయం ఏంటో తెలిసి కూడా నీవు దేవుణ్ణి అనుకోకుండా నీకు నువ్వే గర్వపడుతున్నావు. హల్లెలూయా. కొంతమందికి ఉంటుంది, గర్వం ఉంటుంది. నాలో కూడా గర్వం ఉండేది. నా తండ్రి గారు పాస్టరు, నా తండ్రి గారు చెప్పిన వాక్యాన్ని నేను విన్నాను, చాలా విధాలుగా విన్నాను. 30 సంవత్సరాలుగా వాక్యం వింటూనే ఉన్నాను. నాకు తెలుసయ్యా నువ్వు నాకు చెప్పడం ఏమిటి. హల్లెలూయా. అలాంటి గర్వము నాలో కూడా ఉండే. అప్పుడు ఉన్నప్పుడు దేవుడు కింద తోసి పడేసిండు. హల్లెలూయా. ఏం లేకుండా చేసి పడేసిండు. మళ్ళీ ఎప్పుడైతే నియమాలను తెలుసుకోవడం మళ్ళీ మొదలు పెట్టానో, తప్పైందని ఆయన వద్దకు తిరిగి అయితే వచ్చానో, అప్పుడు మళ్ళీ నన్ను ఒక సేవకుడిగా నిలబెట్టేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను 21 నాడు నేను సాక్ష్యం చెప్పదామన్నది. హల్లెలూయా. అందుకనే నేనేమంటున్నానంటే దీన్ని కూడా దేవుడు నాశనం చేయాలనుకోలేదు, సమయం ఇచ్చాడు. దానికి కూడా మనిషికి కూడా సమయం ఇస్తున్నాడు. నువ్వు రక్షింపబడినావు, రక్షింపబడి నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో ఆయన చూస్తున్నాడు. చాలామంది అనుకుంటున్నారు ఇంకా నీ జీవితం మారకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో గర్వం ఉంది. ఇలా కేరేబులో నుండి నీకు కూడా గర్వం వచ్చేసింది. హల్లెలూయా. నీలో అగ్ని లేదు, నీలో మంట లేదు, నువ్వు సప్పబడి ఉన్నావు కనుక నీవు సాతానుకు సంబంధించిన దానిలో ఉంటున్నావు, కానీ నువ్వు దేవునికి సంబంధించిన దానిలాగా అనుకుంటున్నావు. నీలో అలాంటి గర్వం నీలో వస్తున్నది. కానీ నీవు కానీ నేను కానీ దేవుని సంబంధం అనుకుంటున్నాము, కానీ ఇంకా సాతాను చేతిలో అప్పగించబడినామన్న విషయాన్ని తెలుసుకోవట్లేదు. హల్లెలూయా. 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 అయితే ఇది ఏం చేసిందంటే దేవునికే వ్యతిరేకంగా లేచింది. చాలా మంది మనుషులు కూడా పాస్టర్లకు వ్యతిరేకంగా లేస్తుంటారు. కొంతమందికి నువ్వేం బోధిస్తున్నావా, ఆ బోధ కరెక్ట్ కాదు ఏమంటారు, ఖచ్చితంగా బోధిస్తే సరి అయినది కాదా. అందుకనే దాని నియమాలు, దాని హద్దులన్నీ తెలుసు కాబట్టి ఆ హద్దులు దాటల్లని మీరినప్పుడు దేవుడు దాన్ని చూసి ఏం చేశాడో వదిలేశాడు. ఆ ఒక జీవిని, ఆ సాతాను జీవిని నువ్వు ఇక్కడ పరలోక రాజ్యంలో ఉండడానికి నీకు వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే అది దేవుడు సృష్టించిన వస్తువు, దేవుడు సృష్టించిన ప్రాణము, దేవాతి దేవుడే సృష్టించిన ప్రాణము గనక నీవు నేను కూడా ఆయన సృష్టించిన సృష్టి గనక ఆయన నియమాల నిబంధనలకు లోబడి మనం జీవించాలి. ఎవరి నియమ నిబంధనలు? దేవుని నియమ నిబంధనలు. అందుకని నేను ముందుగానే చెప్పాను, ఏం చెప్పినాను, ప్రార్థన ఏ విధంగా చేయాలా, ఎన్ని గంటలు ప్రార్థన చేయాలా, ఎంతసేపు దేవుని మందిరంలో ఉండాలి. ఈ మందిరంలో ఉండి 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 వీళ్ళకి ఏమైందంటే ఒక 10 నిమిషాలు, ఒక గంట సేపు ఉండి వస్తే చాలు. ఆ థాట్ అన్నది వచ్చింది. దేవుని మందిరంలో దేవుడిని ఒక గంట సేపు స్తుతించిన తర్వాత ఇక నన్ను స్తుతించు ఏమంట, నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే దేవుడు అంటే ఏమిటో తెలుసు, దేవుడు అంటే ఏమో తెలుసు. ఈ అపవాదికి ఏ విధంగా ఎందుకు సృష్టించాడో తెలుసు కనుక అది ఏం చేస్తుందంటే దానికి ఇచ్చిన సమూహంతో స్తుతించినంతసేపు స్తుతించి దాని తర్వాత వదిలేసి ఇక తన భజన మొదలు పెట్టుకున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దాన్ని త్రోసివేయబడినప్పుడు దానితో పాటు కూడా దాని సమూహాన్ని కూడా భూమి మీదకి త్రోసివేసిండు. హల్లెలూయా. 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 కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరిచి నమ్మకన వినాలి, చూడాలి, గుర్తుపెట్టుకున్నా. ప్రభాకర్ కళ్ళు తెరిచి ఇట్లా తేరి చూడాలి. అర్థమైందా? గుడ్డివాడు కదా,
పేతురు యోహాను ఏ విధంగానైతే తేరు చూసినాడో ఏమన్నా వీళ్ళ దగ్గర దొరుకుతుందేమో అనుకుంటే, ఆయన వెండి బంగారాలు నా ముందు లేవు కానీ నాకు కలిగినది నీకు ఇస్తున్నా అన్నట్టుగా, నేను కూడా నాకు కలిగిన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా కాబట్టి నువ్వేం చేయాలి? ఎలా ఉండాలి? ఇట్లా పెద్ద గుడ్లు పెట్టండి, ఇలా పెట్టండి, జోగ్ కాదు, ఇలా చూడండి. నిద్ర వచ్చిందనుకో ఇలా చూస్తే ఇవి గుంజుతాయి, నొప్పి పెడతాయి, అప్పుడు నిద్ర రాదు తెలుసా? ఇలా చిన్న చిన్న ట్రిప్స్ బాగా పెడుతున్నాను, నేను చాలా చెప్తున్నాను. అయితే ఏం చేస్తున్నాయంటే అవి ఒక ఆజ్ఞ ఇయ్యగా పుట్టినాయి. ఏమించినాయి? కీర్తనకారుడు అందుకనే చూస్తాం 148వ కీర్తన 2 నుండి ఒకసారి చదువుదాం. ఏమంటే నీవు నేను కూడా ఎలా పుట్టామంటే దేవుడు నిన్ను ఒక మట్టి నుండి తీసుకొని సృష్టించి ఆయన జీవాత్మను ఉంచిండు, కానీ మనకు జీవాన్ని పోసిండు. కానీ సాతాను ఏందంట ఆజ్ఞ ద్వారా, నోటి మాట ద్వారా పుట్టినది. హల్లెలూయా. 148వ కీర్తన 2 నుండి చదువు. 148వ కీర్తన. ఆయన దూతలారా, చదవండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. చాలు ఆపుదాం. ఏం చెప్తారా? యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఎవరెవరట ఆజ్ఞ ఇయ్యగా పుట్టినాయి? ఆయన దూతలు. ఎవరట? దూతలు. దూతలారా. సాతాను ఒక దూత. ఏమిటి? అపవాది ఒక దూత. ఆ దూత ఆయన ఆజ్ఞేయిగా పుట్టినది కనుక దాన్ని ఎక్కువగా అంచనా వేయకూడదు. హల్లెలూయా. అది నోటి మాట ద్వారా పుట్టినది. నీవు నేను ఆయన జీవం ద్వారా పుట్టినాము. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ద్వారా పుట్టాము? నోటి మాట ద్వారా మానవుడు సృష్టింపబడలేదు. అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అందుకనే అపవాదిని ఎక్కువ అంచనా వేయకూడదు. నీవు నోటి మాట ద్వారా సృష్టింపబడిన వాడివి కాదు, నువ్వు ఒక ప్రత్యేకించబడిన వాడివి. నోటి మాట ద్వారా సృష్టింపబడినది దేవదూతలు, అవి మనకు పరిచర్య చేయడానికి వస్తున్నాయి. హల్లెలూయా. అందుకనే వాటికి లేని బాధ్యత నీకు ఇచ్చాడు. అందుకనే ఒక మహాభక్తుడు అంటున్నాడు, దూతలు చేయని సేవ ధూళినైనా నాకు అప్పగించినావు యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా. దూతలు చేయని సేవ ధూళినైనా నాకు అప్పగించినావు యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. హల్లెలూయా. దూతలకు లేని ఘనత మానవుడు అయిన నీకు ఇస్తే నీవు ఎవరి మాట వింటున్నావో తెలుసా? ఆ నోటి మాట ఆజ్ఞేయగా పుట్టిన దాని మాటను వింటూ, ఆ నోటి మాట ద్వారా వచ్చిన దాని మాట వింటూ తప్పుడు మార్గంలో నువ్వు జీవిస్తున్నావు. హల్లెలూయా. అందుకనే అది నీలో కార్యం చేస్తుంది, నీలో పని చేస్తున్నది. ఏం పని చేస్తున్నది? సమస్యను తీసుకొచ్చి పెడుతున్నది, బాధను తీసుకొచ్చి పెడుతున్నది, నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది అంటే నీవు దానికి చోటిచ్చావు. సర్పము గల ఏ విధంగానైతే చోటిచ్చిందో నీవు అదే విధంగా చోటిచ్చావు. సర్పమును దేవుడు ఆజ్ఞాపించడానికి గల కారణం ఎందుకో తెలుసా? ఏదో ఆదాము అవ్వతో తప్పు చేపించినందుకు కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే తప్పు చేపించింది ఈ సర్పము, అందుకనే దాన్ని శపించిన కాదు. దేవుడు సృష్టించిన ఆ పాముకు, ఆ సాతానుకు నువ్వు చోటిచ్చావే, అందుకే నిన్ను శపించిన. హల్లెలూయా. ఎందుకు? చోటిచ్చినందుకు. దేవుడు సృష్టించిన ఈ దేహానికి అపవాదికి నువ్వు చోటిస్తే దేవుడు నిన్ను శపిస్తాడు, ఊరికినే శపించాడు. అర్థమైందా? ఎందుకు అంటే దేవుడు సృష్టింపబడిన క్రియేటివ్ చేశాడు నిన్ను. హల్లెలూయా. నీవు దానికంటే గొప్పవాడివి, నువ్వు దానికంటే గొప్పగా ఉండేవారివి.
హల్లెలూయా. హల్లెలూయా. నేనేం చెప్పాను? ప్రభాకర్ నిలబడు, కళ్ళు మూసుకొని వినొద్దన్న. నిలబడు, అయినా నిలబడు, కళ్ళు మూసుకొని అసలే వినొద్దు వాక్యాన్ని, గుర్తుపెట్టుకో. అందుకనే తేరి చూడమని చెప్పిన. ఇగో ఇది చూడు, నీ బాడీ ఎవరికి? దేవునికి సంబంధించింది నీ బాడీ. కానీ నువ్వు దేనికి ఇస్తున్నావు చోటు? అపవాదికి కొంచెం ఇయ్యగానే అది వచ్చి నీలో గూడు కట్టుకోగానే నీలో సమస్య పునరుద్ధరవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్య గల కారణం ఏంటంటే అది ఒక క్రియేట్ చేసింది కనుక దానికి మనం భయపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను చూసి అది భయపడాలా? హల్లెలూయా. ఎందుకంటే అదొక దూత. దూతలు చేయని పని నువ్వు చేస్తున్నావు. దూతలు ఆరాధించలేని ఆరాధన నువ్వు ఆరాధిస్తున్నావు భూమి మీద. అర్థమైందా? అవి ఆరాధించలేకపోతున్నాయి నీ అంత గొప్పగా ప్రార్థన చేయలేకపోతున్నాయి. నీలాగా అవి నడవడిక చేయలేకపోతున్నాయి. నీవు దానికంటే గొప్పవాడివి. హల్లెలూయా. నీకంటే గొప్పవాడు నిన్ను క్రియేట్ చేసినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నీవు ఏం చేస్తావంటే గుర్తుపెట్టుకో, దానికి మాత్రము చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. దానికంటే శక్తి గలవారం మనము. ఎవరము? ఆమేన్. హల్లెలూయా. శక్తి ఉన్నదా లేదా? ఉన్నది. ఏమో ఉన్నదా లేదా అన్నట్టు మీరే డౌట్ పడుతున్నారు కాబట్టి మీరు డౌట్ పడితే నేనేం చేయాలి? హల్లెలూయా. హల్లెలూయా. మనము దానికంటే శక్తి, మహాశక్తి కలిగిన వారం. హల్లెలూయా. అదే ఒకసారి మన ఎజ్కేల్కి వద్దాం. ఒకసారి చూద్దాం. ఏం చూద్దామంటే 17వ వచనం చూసుకున్నాం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించువాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చేర్చుకొంటివి. కావున నేను నిన్ను నేలలో పడవేసేదను. రాజులు చూచు ఎక్కడెత్తరా? నిన్ను. నేలలో. హల్లెలూయా. లేవగానే మంచిగా ఏం చూస్తామంట? అద్దంలో చూసుకుంటా. నేనైతే బాగా అద్దం చూసుకునే అలవాటు ఉంటుంది నాకు. హల్లెలూయా. ఏం చూసుకుంటా? నేను అద్దం మంచిగా చూసుకుంటా. లేవగానే అద్దం చూసుకుంటా నేను ఎలా ఉన్నా అని. హల్లెలూయా. కానీ నా విషయం ఏంది? ఎప్పటికైనా నేలలోకి పోవలసినదే. ఆజ్ఞేయగా పుట్టిన దాని గురించి మాట్లాడుతున్నా. చదువునా. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకులను జరిగించి కలగజేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట? రాజులు చూచుచుండగా. హల్లెలూయా. ఎవరు చూచుచుండగా? నీవు గనక ఆ అపవాదికి చోటిస్తే నిన్ను హేళనకు అప్పగిస్తాడట దేవుడు. ఏం చేస్తాడు? ఎందుకంటే నిన్ను పరిశుద్ధ స్థలముగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడు? నేను లేవియ ఖండంలో ఒకసారి మాట చెప్పాను. ఏం చెప్పాను? నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. దానికి చోటు ఇవ్వకూడదు. అపరిశుద్ధతకు చోటు ఇవ్వకూడదు. హేళనకు చోటు ఇవ్వకూడదు. విస్తారమైన మాటలకు చోటు ఇవ్వకూడదు. ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నామో అన్నదానికి చోటు ఇవ్వకూడదు. ఏం చేయకూడదు? కొద్దిమంది విషయం ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మన ఏలియన్ తీసుకుంటారు. ఎప్పుడు చూడు ఆయన ఫోన్ బిజీగానే ఉంటుంది. ఏముంటుంది అంటే ఆయన మాట్లాడుతుండో, ఆయన పక్కోళ్ళకి ఇస్తుండో ఫోను. నువ్వేమని అనుకో, ఓకేనా? పక్కోళ్ళు ఇస్తున్నాడో ఎవరు ఇస్తున్నాడో ఏమన్నా కానీ ఎప్పుడు ఉంటుంది అంటే అప్పుడు నేనేమనుకుంటా, ఇప్పుడన్నా ఫోన్ చేసిన అనుకో, ఓకే కాల్ వెయిటింగ్ నాకు, నేనేమనుకుంటా ఈయన ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తుండ అనుకుంటా. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. ఎవరికి ఇస్తున్నాడు? ఇక దేవునికి ఎక్కడ ఇస్తున్నాడు? ఇప్పుడు నేను నాకు ఊకే ఎవరైనా ఒక ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను, ఊకే ఫోన్ మాట్లాడుతున్నాను అనుకో, ఊకే మీరు ఎప్పుడైనా అర్జెంటుగా ఫోన్ చేసిన అనుకో, ఊకే ఎప్పుడు చూసినా మా అయ్యగారి కాల్ వెయిటింగ్ వస్తుంది అంటే ఎవరికి పోతుంది అవమానము? గుర్తుపెట్టుకోండి. నీవు చేసే పని విషయం వేరే ఉండొచ్చు. నువ్వు ఫోన్లో ప్రార్థన చేస్తున్నావు కావచ్చు, నువ్వు ఇతరుతో ఇంకా వేరే మాట్లాడుతున్నావు కావచ్చు, కానీ నీ ద్వారా అక్కడ ఏం చేస్తుందంటే ఒక పాపానికి చోటు ఇతరులకు పెరుగుతున్నది. ఎవరికి పెరుగుతున్నది? ఇప్పుడు అర్థమైందా? ఎవరికి పెరుగుతున్నది? ఇతరులకు పెరగడం వల్ల
ఇతరుల దాని నుండి ఏమవుతుందంటే అప్పుడంటే పాపానికి ప్రేరేపించిన వారమై ఉంటాము. కనుక ఇలాంటి చిన్న చిన్న విషయంలో కూడా మనం జాగ్రత్త పడి ఉండాలి. ఏం చేయాలా? జాగ్రత్త ఉండాలి. ఎక్కడ నువ్వు ముచ్చట పెడుతున్నావు? ఏం ముచ్చట పెడుతున్నావు? చాలామంది ఏం చేస్తారంటే రోడ్డు మించి ఏదైనా దుకాణాలకు, ఒకవేళ కిరాణా షాప్కి వెళ్ళినాం అనుకో, కిరాణా షాప్కి వెళ్ళే వరకు దారిలో ఎంతమంది కలిసి అంతమందితో మాట్లాడుతుంటారు. మాట్లాడొద్దు, నేను తప్పు అంటలేను, గుర్తుపెట్టుకోండి. మాట్లాడొద్దని నేను ఎందుకు మాట్లాడుతున్నావు, నేను తప్పు అని నేను చెప్పట్లేదు, మీకు అర్థమైందా? నేను తప్పు అని చెప్పట్లేదు, కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడమని చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే విస్తారంగా మాట్లాడడం వల్ల నీ చోటు ఎటు పోతుంది? నీ మనసు కొంచెం క్రాక్ అవుతుంది, తిప్పుతుంది అనమాట. నీ రాస్త దారి తిప్పుతుంది కనుక అప్పుడు దాన్ని ఎక్కువ అంచనా వేయవలసి వస్తుంది. ఇక తక్కువ అంచనా వేయవు. అప్పుడు ఏం చెప్తావు? అప్పుడు నీ దృష్టి ఏంటంటే ఇంతకుముందు బోధించాల్సినావు సాతాన్ని ఎక్కువ అంచనా వేసేది ఉంటాను. తక్కువ అంచనా వేయకుండా చూసినావా, ఆ బాపతకు వెళ్ళిపోతావు. నువ్వు ఈ బాపతులకు రావు. ఇక ఎక్కడికి పోతావు? తక్కువ అంచనా వేయకు అన్న బాపతులకు వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు ఈ బాపతులకు రావాలంటే, సాతాన్ని ఎక్కువ అంచనా వేయకుండా ఉండడానికి కావాలంటే నీ మనసు ప్రేరేపణ దేనికి ఎక్కువగా చూపిస్తున్నావు? అర్థమైందా? అందు గురించి చెప్తున్నాను. దేని గురించి నువ్వు చూపిస్తున్నావో ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఏంటంటే నీవు దేవుణ్ణి గణపరచబడిలా ఉంటావు. కనుక నీవు దాన్ని ఎక్కువ అంచనా వేస్తున్నావు, అంతే. అవసరం లేదు దాన్ని. అదొక సృష్టించబడినది, నీకంటే గొప్పది కాదు. దానికంటే గొప్పవాడివి నీవే. ఎవరు? మనం. నేనే అనుకోండి, అందరు ఇట్లా అనుకోండి. మీ పక్కన చూసుకుంటానండి, సాతాను కంటే గొప్పవాడని నేను అట్లా అని చెప్పండి. చెప్పుకోండి, మీ పక్కన చూసుకుంటే చెప్పండి. నీ పక్కన చూసుకుంటే చెప్పు, నీ పక్క వాళ్ళని చూసుకుంటే చెప్పు. బ్రదర్, సిస్టర్, సాతాను కంటే గొప్పవాడిని, నేను గొప్పదాన్ని చెప్పాలి. నేను గొప్పవాడిని. ఎవరిని? హల్లెలూయా. గుర్తుపెట్టుకో. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? చిన్న పిల్లలారా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. త్వరగా మీరు తీసినట్టయితే నేను ముగిస్తాను. ముగింపులోకి వస్తున్నాం. లాస్ట్లో ఉంటుంది. యోహాను పత్రిక అంటే ప్రకటన కంటే ముందుగా ఉంటుంది. 4:4 చదువుకున్నాం. చిన్న హల్లెలూయా. ఇక్కడ వయస్సు మెన్షన్ చేయలేదు. ఏం చేయలేదు? చిన్న పిల్లలు అంటున్నారు. చిన్న పిల్లలని ఎందుకు చెప్తున్నాడు అంటే, చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. మనకు ఏ మనస్తత్వం కలిగి ఉండాలి? వారిదే పరలోక రాజ్యం అన్నాడా లేదా? మత్తయి సువార్త 18:3లో ఉంటుంది, మార్కులో ఉంటుంది, లూకాలో ఉంటుంది, అక్కడక్కడ ఉంటాను. ఏంటంట? చిన్న పిల్లలను ఆటంకపరచకండి, వారిదే పరలోక రాజ్యము. మనమాట ఏ విధంగా ఉండాలంటే, ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తున్నది? చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నీవు అపవాదిని జయించదు. హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు? ఏంది బోరు కొడుతుందా? మౌనంగా ఉన్నారా? మౌనంగా ఉంటే ఇలా హల్లెలూయా. హల్లెలూయా. అయితే నువ్వు ఎప్పుడైతే చిన్నపిల్లల మనస్తత్వంలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ మనస్తత్వంలో కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీదే పరలోక రాజ్యం, ఇంకా వేరే వాళ్ళది అస్సలు కాదు. నువ్వు అనుకోవచ్చు పరలోక రాజ్యం ఎవరిది అనుకుంటున్నావు? ఒకసారి తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. ఇది ఒక్కటి చూసుకున్న తర్వాత ముగిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. హల్లెలూయా. తీసారా? మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి చూడు త్వరగా. బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? పెద్దలమైన మనకు. ఎవరిలాగా ఉండాలట? చిన్న బిడ్డల వలె ఉన్నదన్నా? అక్కడ ఉన్నదా లేదా? ఏమన్నది ఒకసారి చూడు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యానికి నీవు పోవాలి అంటే, నీవు రావాలంటే చిన్న బిడ్డ వలె. అదే రోమా 8:16లో ఉంటుంది. మనం పిల్లలమైతే ఏమని ఉంటుంది? చదవకండి మీరు, తర్వాత ఇంటికి పోయి చూసుకోండి. 8:16లో ఉంటుంది. మనం చిన్న పిల్లలమైతే అని ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈ విషయంలో కూడా చాలా అనేకమైన అబద్ధ బోధకులు వచ్చినాయి అంట. అందుకనే బైబిల్ను చూడకుండా ఇతరులు చెప్పినాయి యూట్యూబ్లో కొంతమంది చాలా వింటుంటా ఉంటారు.
యూట్యూబ్లో విని ఇక దాన్ని ఫాలో అవుతుంటారు. చాలామంది ఉన్నారు విని. ఇప్పుడు నేను పెట్టింది కూడా విని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, అవునా కదా? సంధ్యలాగా, సంధ్య అయితే రెగ్యులర్గా నా యూట్యూబ్ని ఫాలో అవుతుంది. ఏం చేస్తుంది? రెగ్యులర్గా ఫాలో అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా కొద్దిమంది ఉంటారు అనమాట. అంటే దానిలో ఏదో మంచిదో ఏది గ్రహించాలో అన్నది ఇక్కడ రాసి ఉన్నది. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధియో అవునో సంబంధమైనవో కావో పరీక్షించండి. దేవుని సంబంధమైన ఆత్మ నీలో ఉన్నదా కాదా అన్నది ఏం చేయాలంట? నువ్వు పరీక్షించాలి. పరీక్షించాలన్నా పరీక్షించకూడదా? ఆ మాట ఉందా లేదా? ఉన్నదా లేదా? ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాము? పరీక్షించట్లేదు. చాలామంది ఈ లోకంలో పరీక్షించట్లేదు. అది దేవుని ఆత్మతో నడిపించబడుతున్నదా, దయ్యం ఆత్మతో నడిపించబడుతున్నదా, ఏ ఆత్మతో నయపడించబడుతున్నదని నీవు మాత్రం ఆ గ్రహింపులోకి వస్తలేవు. ఆ గ్రహింపులోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు చిన్నపిల్లలవి అయిపోతావు. హల్లెలూయా. ఆ గ్రహింపు నీలోకి వచ్చినప్పుడు నువ్వు చిన్నపిల్లలవి అయిపోయి నువ్వు అప్పుడు వేరుపరచబడతావు. హల్లెలూయా. అప్పటిదాకా వేరుపరచబడరు. చాలామంది అనుకుంటారు వేరుపరచబడకపోవడానికి ఎందుకున్నా అంటే మనలోకి క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినది. ఏ ఆత్మ వచ్చింది? ఇదే కంటిన్యూ చేయండి, చదవండి. రెండోది, యేసుక్రీస్తు శరీరదాయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనలేదో అది దేవుని సంబంధమైనది కాదు. ఓకే, చాలా ఉంచండి. హల్లెలూయా. మరి కొంతమంది కూడా, అందరు చాలా మంది శరీరధారిగా వచ్చినాడని నమ్ముతున్నారు. కొంతమంది నమ్ముతున్నారు, కానీ కొంతమంది ఆరాధన ఎప్పుడు చేస్తున్నారు? ఆదివారం ఆరాధన చేయట్లేదు. కొన్ని సంఘాలు తెలుసా? కొన్ని సంఘాలు శరీరధారిగా వచ్చినాడని ఒప్పుకునే సంఘమే ఆదివారం సంఘం ఆరాధన చేస్తుంది. శరీరధారిగా రాలేదు అని ఒప్పుకునే సంఘాలు వేరే, మనం చెప్పకూడదు. హల్లెలూయా. ఇక కొన్ని విషయాలలో ఉన్నది, నీకు ఆదివారం కుదరట్లేదు, నీకు చాలా బిజీగా ఉన్నావు, షెడ్యూల్ ఉన్నావు కాబట్టి ఆదివారం కాకుండా వేరే వారం పెట్టుకున్నావంటే అది దేవుని, అది ఒక విషయం, అదొకటి దేవుని విషయమై ఉంటుంది. అయితే కొన్ని ఆత్మలు, కొన్ని సంఘాలు కొన్ని ఒప్పుకోవట్లేదు దేవుణ్ణి. హల్లెలూయా. శరీరధారిగా వచ్చి ఆయన వెళ్ళి ఏమని చెప్తున్నాడు? నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతున్నాను. ఆ ఆదరణకర్తను కొంతమంది ఒప్పుకోవట్లేదు. పరిశుద్ధాత్మని అసలు ఒప్పుకోవట్లేదు. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను ఒప్పుకొని సంఘాలు ఉన్నాయి. అలాంటి సంఘాలకు కూడా మనం వెళ్ళకూడదు. బైబిల్ చెప్తుందయ్యా, నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? బైబిల్ ప్రకటిస్తున్నది. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఖచ్చితంగా చెప్తున్నది. యోహాను సువార్తలో ఈ ఖచ్చితమైన మాట ఉంటుంది. అర్థమైందా? ఆత్మ, దేవుని ఆత్మ నీలో లేకపోతే నీవు దేవుని సంబంధివి కానే కాదు. మరి దేవుని సంబంధం అక్కడ ఉన్నదా లేదా చూడు. అది దీన్ని బట్టి దేవుని ఆత్మ ఏదో, మీరు క్రీస్తు విరోధి ఆత్మ ఏదో మీరే తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలా మరి? క్రీస్తు విరోధి ఆత్మ పని చేస్తుందా, దేవుని ఆత్మ పని చేస్తుందా, ఎక్కడ ఏ ఆత్మ పని చేస్తుంది అన్నది నీలో గ్రహింపు లేకపోతే నీవు ఉండదు ఈరోజు. అందుకని నేను ఈరోజు చెప్పాను కదా, ఈరోజు ఆరాధన చేస్తుందంటే మీ నొసలకి ఏదో దాకుతుందని చెప్పాను. ఏం చెప్పాను? ఇప్పుడు అన్న ఏం చెప్పాడు? నా నొసలకి ఏదో తాకి నాకంతా బరువైంది అన్నాడు. గుర్తుపెట్టు. అది ఎందుకు అంటే దేవుడు ఈరోజు కొద్ది మందికి ముద్ర వేశాడు. హల్లెలూయా. జీవ గ్రంథంలో వారి పేరును ఈరోజు నిలిపాడు. చాలా మందికి ఆ ముద్ర ఎంతమందికి దాకిందో నాకు తెలియదు, కానీ ఈరోజు ఎంతమందికి దాకిందో వారందరికీ ఈరోజు జీవ గ్రంథంలో వాళ్ళు ముద్ర ఉన్నారు. నేను దాన్ని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. నేను ఖచ్చితంగా దీని విషయాన్ని చెప్పగలుగుతుంటాను. హల్లెలూయా. కనుక మనము ఏ సంబంధులము, ఎవరు ఏ సంబంధులమై ఉన్నామో మనము తెలుసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక అందుకనే మనకేందంటే అపవాది కంటే మనం గొప్పవారు కనుక అపవాదిని ఎక్కువగా అస్సలే ఉండదు. అది డూ నాట్ ఓవర్ ఎస్టిమేట్. అసలు దాన్ని ఎక్కువ ఊహించుకోకూడదు. అది మన కాళ్ళ కిందనే. ఎందుకంటే ఎత్తైన పర్వతం నుండి, పరిశుద్ధ పర్వతం నుండి త్రోసివేయబడినది. నీవు మాత్రం ఆ పరిశుద్ధ స్థలానికి వారసుడు గనుక నీకంటే అది ఎక్కువ కాదు. హల్లెలూయా. కనుక అది ఎక్కడ ఉంది? ఇప్పుడు నువ్వు ఎత్తైన కొండ మీద ఉంటే అది కింద ఉన్నది. హల్లెలూయా. కాలు పెడితే ఏమవుతుంది? అది కిందికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అవునా కదా?
అంటే అది ఒక బురదలో ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మనం బురదలో నడుస్తుంటే మన కాలు లోపలికి దిగబడుతుంటుంది, అవునా కదా? చూసారా బురదలో ఎప్పుడు నడిచారా? నాటేసడానికి అన్నకి ఎక్కువ అనుభవం ఉంటుంది, కిరణ్ అన్నకి ఎక్కువ అనుభవం ఉంటుంది. నాట్లు అవి వెళ్తుంటాడు కానీ ఆ బురదలో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటారు. కాలు తీసి కాలు వేయడానికి కూడా కొంచెం కష్టం అవుతుందంట. అలలోయ దాన్ని ఆ విధంగా కొంతమంది దాంట్లో గడ్డి కలిపి ఏం చెప్తారంటే కొంతమంది ఆ కాళ్ళ కింద వేసి దాన్ని అట్లనే తొక్కుతారు భూమిలోకి, అవునా కదా? తొక్కుతారన్న కలిసి పొలంలో కలిసినప్పుడు. అంటే సాతాను కూడా అంతే అన్నమాట. హల్లెలూయా. అందుకనే దేవుని సమయం వచ్చింది. ఇప్పుడు గోధుమలేంతో గురుగులేంటిదో వేరుపరచు సమయం ఇది. చాలా మంది తెలియదు. ఈ సమయం ఏందనుకుంటున్నావు? వేరుపరిచే సమయము, దేవుని సమయం. ఇప్పుడు ఆయన రాకడ సిద్ధముగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు వేరుపరుచుతున్నాడు మనలో. ఏం చేస్తున్నాడు? వేరుపరిచి నిన్ను ఎక్కడ పెట్టాలన్నది ఆయన నియమించుకునే సమయం వచ్చింది కనుక ఆ సమయానికి కలిగి నువ్వు ఉండాలి కనుక నువ్వు ఆ సమయానికి నువ్వు సిద్ధపడుతున్నావా లేదా అన్న విషయాన్ని నువ్వులో ప్రాముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే ఏం చేయాలంటే దీంట్లో విషయంలో చాలామంది ఏంటంటే కొన్ని విషయాల్లో భయపడుతున్నారు. ఇక్కడ ఒక చిన్న ఇదొక్క విషయాన్ని నేను గుర్తు చేసి బైబిల్లో నుండి నేను ముగిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయము తీయండి త్వరగా. లూకాసు వార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి చూసుకుంటాం మనం. ఒకసారి చూడండి 20. అయితే నేను దేవుణ్ణి వ్రేలితో దయ్యమును వెళ్ళగొట్టిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణములను కాచుకొనుచున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండుము. చాలు ఆపుదాం. ఏం చెప్తున్నావు అంటే ఏమంట? అయితే నేను దేవుని వేలుతో దయ్యమును వెళ్ళగొడితే. హల్లెలూయా. ఇది అందరికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్పినా దాన్ని ఎక్కువ అంచనా వేయకూడదని చెప్తున్నాం కదా. మన అంశం అదే కదా. లాస్ట్ చివరిలోకి వచ్చాము. దాని అంశం దేవుని వేలుతో నువ్వైతే ఎప్పుడైతే దాన్ని వెళ్ళగొడుతున్నావో దాన్ని చేస్తున్నావో నువ్వు ఎప్పుడుందో బలవంతమైన ఆయుధాలు ధరించుకొని ఉన్నావు అన్నమాట. అలా ఏమున్నది? బలమైనవి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నంత వరకు అది కాచుకుంటూ నేను భద్రంగా కాపాడుతున్నాడు. ఏమని కాపాడుతుంది? భద్రంగా కాపాడుతుంది. కానీ ఆ సర్పం కూడా దేవుడిచ్చిన ఆ హృదయాన్ని మంచిగా కాపాడుకుంటే అది కూడా భద్రంగా ఉండు, శపించబడకుండా ఉండకపోవు, అవునా కదా? మనుషులు కూడా దేవుడిచ్చిన ఈ దేహాన్ని భద్రంగా కాపాడుకోకుండా సాతానికి ఎప్పుడైతే చోటిస్తున్నావో ఆ కింద చదువుకుంటా ఇలాంటి చదువు. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములు అన్నింటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టాను. హల్లెలూయా. ఏం చేశాడంట? మనమే బలవంతులము, కానీ మనం ఇంతకుముందు 2 వారాలుగా బోధించుకున్నప్పుడు తక్కువ అంచనా వేయద్దు అనుకుంటా దాన్ని ఎక్కువగా ఊహించుకున్నాం కనుక బలహీనపడ్డాం కనుక మన ఆస్తి అంతా ఏం చేసినది? లాక్కున్నది. అది లాక్కొని పంచి పెట్టుకొని నిన్ను అటు ఇటు నానా తప్పలు పడేస్తుంది. హల్లెలూయా. అయితే నానా తిప్పలుగా చేయడానికి గల కారణం ఏంటంటే ఏమనుకుంటున్నావు? నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? చాలా తక్కువ అంచనా వేసుకోవడం వల్ల దానికి ఏమనిపిస్తుంది అంటే తన బలం తాను తెలుసుకోలేదు కనుక ఇప్పుడు నన్ను ఎక్కువగా అంచనా వేస్తుంది కనుక నేను దూరుతా. హల్లెలూయా. నేను దూరిగా నాకు పని చేస్తున్నా. హలో ఏం చేస్తా? ఏం పని చేస్తుంది? ముందుగా చర్చికి లేట్గా పోవడం చేసి పంపిస్తా అంటది. అసలు చర్చికి రానియదు, ఎక్కువసేపు ప్రార్థన చేయలేదు, ఎక్కువసేపు దేవునితో గడపడానికి ఇష్టంగా ఉండదు. ఇప్పుడు దాని పని. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేయొద్దంట. అంటే దాన్ని ఓవర్గా ఊహించుకుంటున్నావు. హల్లెలూయా. ఓవర్గా ఊహించుకోవడం వల్ల అలా అవుతుంది. కానీ అందుకని ఏమవుతుందంటే అంటే బలముగా నువ్వు ఉన్నంతసేపు భద్రంగానే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉంటావో అప్పుడు నీలోనికి దూరి అనేకమైన కార్యములు చేసుకుంటా మొదలు పెడతాను. ఇంకా చూడండి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టు వాడు. ఏందట? సమకూర్చని వాడు. నా పక్షమున ఉండిన వాడు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఎవరట? ఎవరి పక్షమున? దేవుని పక్షమున. దేవుడు ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఏం చేశాను? సాతాను సృష్టించబడినది, అవునా కదా? సాతానులో ఆజ్ఞతోనే పుట్టినది. కీర్తనలో చదువుకున్నాం కదా, దూతలు ఏం చేస్తున్నారు? ఆజ్ఞ ఇవ్వగా పుట్టినవి. మనుష్యుడు మాత్రము
దేవుడు నిర్మించి ఆయన జీవవాయువు ఇచ్చిన మన పుట్టినవాడు గనక మనుషుని కంటే సాతాను తక్కువ. అవునా కదా? లేఖనాల్లో చూసుకున్నాం కదా. ఎందుకనగా దానికి ఏం చేస్తున్నావు అంటే, దాని పక్షంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవునికి నువ్వు విరోధిగా ఉంటావు. ఎప్పుడు ఉంటావు? ఆ దేవునికి విరోధంగా ఉండడానికి గల కారణం ఏంటంటే మనమే, ఎవరమ్మ కాదు. నాలో ఈ కార్యం జరుగుతుంది అనగానే అది ఏం చేస్తుందంటే కొంచెం దానికి చోటు ఇవ్వగానే మొత్తం దూరుకుని వచ్చి కూర్చుంటుంది. మొత్తం ఏం చెప్తుంది? ఒకటి వెళ్ళాట ఇంకో 7 పట్టుకొని వస్తుంది. ఎన్ని పట్టుకొని వస్తుంది? 7 దయ్యాలను. ఎందుకంటే నీ హృదయం ఖాళీగా ఉంది కదా, నీరు లేకుండా ఉంది. హల్లెలూయా. నీ హృదయంలో నీరు లేదు, దేవుడు లేడు, పరిశుద్ధాత్మ నీలో లేదు కనుక అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఇంకో 7 పట్టుకొని వస్తుంది. కనుక నీవు ఆయన పక్షంలో ఉన్నంతసేపు జయము నీదే, ఆయనతో ఉన్నంతసేపు జయము నీదే. అసలు దానికి లేనే లేదు. నువ్వు ఎత్తైన పర్వతం మీదే ఉంటావు. అర్థమైందా? అది నీ కిందనే ఉంటుంది. నీ కాళ్ళ కింద వేసి తొక్కడానికి గల ఉండవు అనేదంటే దాన్ని నువ్వు ఈ కాంచెలు ఏం చేయాలి? ఎక్కువ అంచనా వేయకుండా తక్కువ అంచనా వేయాలి. హల్లెలూయా. అది నీకంటే బలహీనమైనదే, నీకంటే బలహీనమైనది కనుక నువ్వు బలవంతుడవు కనుక నీవు దాన్ని తక్కువ అంచనా వేయాలి. ఇంకేం చేయాలి? ఎక్కువ అంచనా వేయకూడదు. కనుక నీవు ఇప్పుడు దేవునికి ఎవరికి చోటు ఎక్కువ ఇస్తున్నావా అన్నది, నువ్వు దేవునికి చోటు ఇస్తున్నావా, నువ్వు దయ్యానికి ఎక్కువ చోటు ఇస్తున్నావా అన్నది ఇప్పుడే నీకు తెలిసిపోతుంది. హల్లెలూయా. నీలో బలహీనత వస్తున్నది, నీలో బలహీనత బాగా వస్తున్నది. నువ్వు ఎక్కువగా ఇతరులతో దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా సంబంధంగా ఉంటున్నావంటే నువ్వు చోటు ఎక్కువ ఎవరికి ఇచ్చావన్నది నువ్వే ఒకసారి పరీక్షించుకో. మనం ఒకసారి పరీక్షించుకున్నాం, మనలో మనం పరీక్షించుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరు మోకరించగలిగిన వారైతే మోకరించండి, మోకరించలేని వాళ్ళు నిలబడండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ కిరణ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు, మనలో వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకు వందనాలు రాజా, స్తోత్రము తండ్రి.